ఇప్పుడు సైడ్స్ కలపడం. ఓకే, సైడ్స్ ఎలా అంటే ఫ్రంట్కి బ్యాక్కి ఆపోజిట్ పెట్టుకుని సైడ్ కలుపుతాం. సైడ్స్ చాలా ఈజీ, పాకెట్స్ వన్స్ వస్తాయి. ఇక్కడ నుంచి స్టార్టింగ్ నుంచి పైనుంచి పాదం టిప్ వేసుకోవాలి. ఈ సైడ్ ఉంది కదా, ఇగోండి ఇంత కాట్ ఉంది కదా, సో కావాలంటే ఇంత మార్జిన్ ఇట్లా పెట్టుకుంటాం. ఒక పాదం కానీ ఒక పాయింట్ ఎక్కువ. సో ఇక్కడ ఇగోండి ఇది ఉంది కదా, ఈ పాదం టిప్ ఉంది కదా, ఇక్కడ నుంచి ఈ స్పేస్ అనేది ఇంత స్టిచ్చింగ్ అనేది వెళ్ళిపోవాలి. అప్పుడు వెళ్ళిపోతే డైరెక్ట్ మన పాకెట్ అనేది వస్తుంది అన్నమాట. మనకి ఇగోండి పక్కన. సరే అగైన్ ఈ పాకెట్ అడ్డంలో వస్తే కొంచెం జరుపుకుని ఇలా కుట్టుకుంటాం, పాదం టీపే కాబట్టి. సో ఇక్కడ ఎంతైతే ఉంచామో ఇక్కడ అంత పెట్టుకోవాలి, మనకు తెలుస్తుంది ఇక్కడ పాదం టీప్. అగైన్ మనం ఖర్చు ఎంత పెడతాం కటింగ్లో అంతే, మళ్ళీ రెండు ఇలా కలిపేస్తాం. సో ఇక్కడ ఆప్షన్ ఉంది మనకి, సైడ్స్ ఓపెన్ కావాలంటే ఓపెన్ పెట్టుకోవచ్చు. ఇక్కడ నేను ఎట్లానే చూపిస్తాను సైడ్స్. సో నేను ఏంటంటే ఇక్కడ చిన్నగా పట్టి అంటించుకుంటా, లేదంటే ఫోల్డింగ్ చేస్తాను. చూడండి ఇక్కడ నేను ఒక 2.5 ఇంచెస్ ఓపెన్ పెడతాను సైడ్స్. మన డ్రెస్కి ఎలా అయితే ఉంటుందో ఈ ఖర్చు ఎగస్ట్రా వదిలేసి 2.5 ఇంచెస్ పెడుతున్నా ఓపెన్ సైడ్. మళ్ళీ కావాలంటే బాల్స్ అని పెట్టుకోవచ్చు, అది ఇక్కడ కావాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, మనకు అవసరం లేదు. ఇప్పుడు బాల్స్ రెడీ చేసుకుని పెట్టుకోవచ్చు. చేసాం కదా ఇప్పుడు ఫ్రంట్ అంటే పైనుంచి కుట్టాలంటే ఒకటి బ్యాక్ ఒక ఫ్రంట్ వస్తుంది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కింద ఉంది కదా బ్యాక్, ఇక్కడ ఇంత మార్జిన్ వెళ్ళిపోవాలి. ఇవ్వండి స్టిచ్చింగ్ అనేది ఈ పాకెట్ పైన పడవద్దు, ఇక్కడ వరకు కుట్టుకుంటాం. తర్వాత వేసేటప్పుడు సైడ్ జరుపుకుంటాం ఇట్లా, ఈ లేయర్ అనేది ఒక పాదం టీప్ మనకు వస్తుంది. అగైన్ మళ్ళీ ఇట్లా పాదం టీప్ ఇలా పెట్టుకుని ఇలా జరిపేసి ఇవ్వండి. ఇక్కడ ఇది ఎందుకు జరిపానంటే ఈ స్టిచ్ దీని మీద కినారి వెళ్ళిపోకుండా ఉండడానికి. మళ్ళీ అగైన్ ఇట్లా పెట్టుకున్నాక తర్వాత ఇలా జరుపుకుంటాం. ఇందాక ఒక 2 ఇంచెస్ మార్జిన్ ఉంటుంది కదా, ఆ మార్జిన్ వదిలేసి ఇక్కడ నుంచి 2.5 ఇంచెస్ ఓపెన్ స్లిట్స్ కోసం అనేది, స్లిట్స్ కోసం. ఇట్లా పెట్టుకున్నాం. సో రెండు అయిపోయాయి. ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ ఇలా పెట్టుకుని చూసుకోవాలి ఒకసారి, మీకు ఆపోజిట్ వస్తుంది. ఇది ఫ్రంట్ ఉంది కదా, ఇది కూడా ఓపెన్ చేసి దీని ఆపోజిట్ రావాలి మనకి, అప్పుడు మనం కరెక్ట్గా కుట్టేటట్టు. ఆపోజిట్ ఉన్నాయి. తర్వాత ఏం చేయాలంటే పైనుంచి బ్యాక్ పార్ట్ పైన కినారి పడాలి. పైనుంచి చిన్నది బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ పెద్దది బ్యాక్ పార్ట్ అనమాట. ఓకే, సో దానికన్నా ముందు ఏం చేస్తాను నేను సైడ్స్ కింద బాటమ్ పట్టి అంటిస్తాను, తర్వాత స్లిట్స్ కుడతాను, సైడ్స్ ఓపెన్ చేసుకుంటాను. ఇక్కడ మార్క్ ఉంది కదా, మార్క్ తగ్గట్టు ఈ పైకి అంటించుకోవాలి. ఈ కిందకి అంటిస్తే ఏమవుతుందంటే మనకు కనిపించదు, స్టిఫ్నెస్ రాదన్నమాట. ఇంకా అందుకే ఒక 1.5 ఇంచ్ పైకి అంటించుకుంటాం. ఇట్లా తీసుకున్నాక ఫ్యాబ్రిక్ కొంచెం ఎక్కువ తీసుకుంటాం. ఫస్ట్ ఏంటంటే ఈ పార్ట్ని ఇక్కడ లైన్ ఉంది కదా, దీన్ని చూపిస్తానండి. ఆన్ చేసుకో విజయ్. ఈరోజు